మండుటెండలో ఒక పెద్ద ఐస్ గడ్డను చేతుల్లో పట్టుకున్నట్లు ఊహించుకోండి. హ్మ్. క్షణక్షణానికి ఆ ఐస్ కరుగుతూ ఉంటుంది. మీ చేతుల మధ్యలోంచి నీళ్లు జారిపోతూ ఉంటాయి. హ్మ్. చివరికి చూస్తే చేతిలో ఏమీ మిగలదు. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా ఆప్షన్స్ ట్రేడింగ్లో ఒక కాంట్రాక్ట్ని పట్టుకుని కూర్చోవడం కూడా అచ్చం ఇలాంటిదే. ద డీప్ డైవ్కి స్వాగతం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో బేసిక్గా మార్కెట్లో అత్యంత వేగంగా జరిగే ఆప్షన్స్ ట్రేడింగ్ వెనుక ఉన్న అసలు సైకాలజీ ఏంటి అనేది చర్చిద్దాం. అవును. దాంతోపాటు సంపాదించిన డబ్బుని ఎలా కాపాడుకోవాలి, అలాగే ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ఆ ఆల్గో ట్రేడింగ్ వెనుక ఉన్న పచ్చి వాస్తవాలు ఏంటి అనే విషయాలను కూడా మనం పూర్తిగా విడమర్చి తెలుసుకుందాం. రైట్. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ముందుగా మనం ఆ ఐస్ గడ్డ దగ్గరికే వెళ్దాం. మార్కెట్ అనగానే ముందుగా ఒక కంపెనీ షేర్లను కొని అవి పెరిగేదాకా కొన్ని నెలలో సంవత్సరాలో ఎదురుచూడటమనేది పాత పద్ధతి. అవును, అదొక ట్రెడిషనల్ అప్రోచ్. కానీ ఆప్షన్స్ ట్రేడింగ్ యొకొచ్చేసరికి ఏంటంటే ఈ సహనం అనేదే అతి పెద్ద శత్రువుగా మారిపోతుంది కదా. అసలిక్కడ ఓపిక పడితే మునిగిపోవడానికి గల మెకానిజం ఏమిటి? ఆ ఆ ఐస్ గడ్డ పోలిక అనేది ఇక్కడ 100కి 100 పాళ్ళు సరిపోతుంది. ఎందుకంటే ఆప్షన్స్ ట్రేడింగ్లో లాజిక్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సాధారణ క్యాష్ మార్కెట్లో మనం ఒక స్టాక్ కొని ఒకవేళ అది కింద పడినా సరే ఆ కంపెనీ ఫండమెంటల్స్ బాగుంటే ఎప్పటికైనా తిరిగి పైకి వస్తుంది కదా అని ధైర్యంగా హోల్డ్ చేయవచ్చు. అంటే అక్కడ మనకు టైం లిమిట్ ఉండదు. కరెక్ట్, మనకు టైం ఉంటుంది. కానీ ఆప్షన్స్లో ప్రతి కాంట్రాక్ట్కి ఒక ఎక్స్పైరీ డేట్, అంటే ఒక గడువు తేదీ ఉంటుందన్నమాట. ఆప్షన్స్లో ఉన్న ఒక కీలకమైన ఫ్యాక్టర్ ఏమిటంటే థీటా డికే లేదా టైం డికే. గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఆ ప్రీమియం ఆటోమేటిక్గా కరిగిపోతూ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, అందులో ఉన్న ప్రీమియం వాల్యూ ఆటోమేటిక్గా కరిగిపోతూ ఉంటుంది. అంటే మార్కెట్ కదలకుండా, ఎటూ వెళ్లకుండా సైడ్ వేస్లో ఒకే దగ్గర ఉన్నా కూడా ఆప్షన్ కొన్న ట్రేడర్ డబ్బులు కోల్పోతూనే ఉంటాడు. ఓహో. టైం అనేది ఇక్కడ అక్షరాల డబ్బుగా ఆవిరైపోతుంది. అయితే ఇక్కడే నాకు చిన్న ప్రశ్న. ఒక ట్రేడర్కి మార్కెట్ పైకి వెళుతుంది అనే బలమైన నమ్మకం లేదా కన్విక్షన్ ఉందనుకుందాం. తాను ఆప్షన్ కొన్నాడు, కానీ మార్కెట్ సడన్గా కిందకి పడింది. అప్పుడు నా అనాలిసిస్ కరెక్టే, కాసేపు ఆగుతే ఖచ్చితంగా మార్కెట్ మళ్లీ పైకొస్తుంది అనే నమ్మకంతో వెయిట్ చేయడం తప్పు అంటారా? బేసిక్గా కన్విక్షన్ ఉండటం మంచిదే, కానీ మార్కెట్కి మనం పెట్టుకున్న టైం టేబుల్తో పట్టింపులేదు కదా. నిజమే. ఒక ట్రేడర్కి ఎంత బలమైన నమ్మకమున్నా సరే ఆప్షన్ ఎక్స్పైరీ క్లాక్ అనేది ఆగదు. ఇక్కడే ఒక సైకలాజికల్ ట్రాప్లో పడతారు చాలామంది. ట్రేడింగ్లో ఈ ఆశ అనేది అత్యంత ప్రమాదకరమైన ఎమోషన్. అంటే కింద పడిన మార్కెట్ మళ్లీ పైకొస్తుంది అనే ఆశ. అవును, మార్కెట్ మనకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆశతో ఎదురుచూస్తే ఆ ఆప్షన్ వాల్యూలో ఉన్న ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. అందుకే ఆప్షన్స్లో ఒక కఠినమైన నియమం ఉండాలి. మనం అనుకున్నది జరగలేదా, అక్కడ ఆ ట్రేడ్ ముగిసింది, దాన్ని అక్కడే వదిలేయాలి. అక్కడ ముగిస్తే అక్కడే వదిలేయాలి. అంతే. కానీ ఎమోషనల్గా ఆ కాంట్రాక్ట్కు అతుక్కుపోయి కూర్చోకూడదు. ఆప్షన్స్ని గరిష్టంగా ఒక వారం కంటే ఎప్పుడూ హోల్డ్ చేయకూడదు. వీలైతే మొమెంటం ఉన్నప్పుడే ఎంటర్ అయ్యి ఆ ఫైర్ ఉన్నప్పుడే ఎగ్జిట్ అవ్వడం చాలా బెటర్. అంటే ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఒక రకంగా చేతికంటిన మంటలాంటిది. త్వరగా వదిలించుకోకపోతే మొత్తం కాలిపోతావన్నమాట. సరే, ఇప్పుడు ఈ స్పీడ్ గేమ్లో ఎవరైనా సక్సెస్ అయ్యారనుకుందాం. అద్భుతమైన నిర్ణయాలు తీసుకుని భారీగా లాభాలు సంపాదిస్తున్నారు. అకస్మాత్తుగా అకౌంట్లోకి లక్షలు వచ్చి చేరుతున్నాయి. అప్పుడు ఆ డబ్బుని ఏం చెయ్యాలి? చాలామంది ట్రేడర్స్ చేసే తప్పేమిటంటే వచ్చిన డబ్బును మొత్తం తిరిగి మళ్లీ ట్రేడింగ్లోనే పెట్టేయడం, లేదా ఏ లగ్జరీ కార్లో కొని ఖర్చు చేసేయడం చేస్తుంటారు కదా. అవును, చాలా సాధారణంగా జరిగే పనే అది. ఇక్కడే మనం వెల్త్ క్రియేషన్ గురించి మాట్లాడుకోవాలి. దీనికోసం ఒక మ్యాజికల్ 30% రూల్ ఉందంటారు కదా. అది ఎలా పనిచేస్తుంది? నిజానికి ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతుంటారు. సంపాదించడం ఒక ఎత్తైతే సంపాదించిందాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు. ట్రేడింగ్లో లాభాలొచ్చినప్పుడు ఒక రకమైన అడ్రినలిన్ రష్ ఉంటుంది. ఆ రష్లో ఏం చేస్తున్నారో వాళ్లకే తెలీదు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మన పెద్దలు చెప్పిన పాతకాలపు సూత్రాన్నే వాడాలి. సంపాదించిన దాంట్లోంచి కొంత తీసి పక్కన పెట్టడం. దాన్ని మనం ఈ 30% నియమం అంటున్నాం. ఒక ట్రేడర్ ఆప్షన్స్లో ₹1,00,000 లాభం సంపాదిస్తే అందులోంచి కనీసం 30%, అంటే 30,000 రూపాయలను వెంటనే డ్రా చేయాలి. డ్రా చేసి బ్యాంక్లో ఉంచుకోవాలా? బ్యాంక్లో కాదు, స్థిరంగా ఉంటే క్యాష్ మార్కెట్లో, అంటే మంచి ఫండమెంటల్స్ ఉన్న షేర్లలో లేదా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి.
ఆ డబ్బును ఇక పూర్తిగా మర్చిపోవాలి. ఇక్కడే నాకు ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఆప్షన్స్లో ట్రేడ్ చేసే ఒక వ్యక్తికి కొన్ని నిమిషాల్లోనే 100% లేదా 200% రిటర్న్స్ తీయగలిగే స్కిల్ ఉన్నప్పుడు హ్మ్, బోర్ కొట్టే స్టాక్స్లో ఎందుకు బ్లాక్ చెయ్యాలి? ఒక రకంగా చూస్తే ఎక్కువ లాభాలు వచ్చే చోట క్యాపిటల్ తీసేయడం వల్ల అది ఓవరాల్ పోర్ట్ఫోలియో గ్రోత్ని కిందకు లాగేసినట్లు కాదా? ఇది చాలా బ్రహ్మాండమైన ప్రశ్న. గణితం ప్రకారం చూస్తే మీరు చెప్పేది 100% కరెక్టే. కానీ మనుషులం కదా, మనం కేవలం గణితంతో ట్రేడ్ చేయం, ఎమోషన్స్తో ట్రేడ్ చేస్తాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ ఉంది. అదేంటి? దీన్నే బిహేవియరల్ ఫినాన్స్లో హౌస్ మనీ ఎఫెక్ట్ అంటారు. ఒక ట్రేడర్కి ఫాస్ట్గా లాభాలొస్తే వాళ్ళు ఆ డబ్బును కష్టపడి సంపాదించిన తమ సొంత మూలధనంగా చూడరు. ఏదో క్యాసినోలో ఊరికే వచ్చిన డబ్బులా ఫీల్ అవుతారు. ఓ, ఫ్రీ మనీ అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. అవును. దానివల్ల మరుసటి రోజు ఇంకా ఎక్కువ రిస్క్ చేస్తారు, ఆ లాట్ సైజ్ పెంచుతారు. ఒక్కసారి మార్కెట్ రివర్స్ అయితే ఆ మొత్తం లాభాలతో పాటు అసలు కూడా పోతుంది. అర్థమైంది. అంటే ఆ 30% పక్కన పెట్టడం అనేది మనల్ని మనం ఆ హౌస్ మనీ ఎఫెక్ట్ అనే ట్రాప్లో పడకుండా ఆపుకోవడానికి ఒక కవచం లాంటిదన్నమాట. ఖచ్చితంగా. మనం క్యాష్ మార్కెట్లో పెట్టే ఆ 30% పెట్టుబడి అనేది ఆ పోర్ట్ఫోలియో గ్రోత్ కోసం కాదు, అది మీ సైకాలజీని బ్యాలెన్స్ చేయడానికి. రేపు పొద్దున ఆప్షన్స్లో ఏదైనా అనుకోని పెద్ద నష్టం వచ్చినా ఈ క్యాష్ మార్కెట్లో ఉన్న సేఫ్టీ ఫండ్ ఒక మానసిక ధైర్యాన్నిస్తుంది. నా దగ్గర బాకప్ ఉంది అనే ధైర్యం. అంతే కదా, ఆ ధైర్యం ట్రేడింగ్లో నిర్ణయాలను మరింత ప్రశాంతంగా తీసుకునేలా చేస్తుంది. ట్రేడింగ్ అనేది రోజువారీ ఖర్చులకు. అయితే ఈ 30% పెట్టుబడి అనేది దీర్ఘకాలిక సంపద సృష్టికి ఒక పునాది లాంటిది. వావ్! ఈ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. మన దగ్గర సేఫ్టీ నెట్ ఉంటే ఆటోమేటిక్గా మన నిర్ణయాల్లో ఒక ప్రశాంతత వస్తుంది. అయితే ఈ ప్రశాంతత వస్తే ఇక రోజూ ట్రేడ్ చేయాలనే ఆతృత కూడా తగ్గుతుంది కదా! ఇక్కడే మనం మొమెంటం ట్రేడింగ్ గురించి మాట్లాడుకోవాలి. కరెక్ట్. ఎందుకంటే చాలా మంది ట్రేడర్లు ఉదయం 9:15 కాగాలి, మార్కెట్ ఓపెన్ అవ్వగానే సిస్టమ్ ముందు కూర్చుని ఏదో ఒకటి కొనేయాలి, అమ్మేయాలి అని ఒక కంగారు పడిపోతుంటారు. అసలు రోజూ ట్రేడ్ చేయాల్సిన అవసరముందా? అస్సలు లేదు. నిజానికి ప్రతిరోజూ ప్రతి నిమిషం ట్రేడ్ చెయ్యాలి అనుకోవడమే ఒక పెద్ద మానసిక రుగ్మత. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ సేఫ్టీ నెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్లక కంగారు ఉండదు. ఇక్కడే మొమెంటమ్ ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ తెరమేరకొస్తుంది. అంటే కేవలం మార్కెట్ మూవ్ అయినప్పుడే ఎంటర్ అవ్వాలా? అవును, మార్కెట్లో ఎప్పుడూ కదలికలుంటాయి, కానీ ఒక స్పష్టమైన బలం లేదా మొమెంటం ఉన్నప్పుడు మాత్రమే మనం ఎంటర్ అవ్వాలి. మొమెంటం అంటే ఆ, ఒక కదులుతున్న రైలును ఎక్కడం లాంటిదేనా? అంటే స్టేషన్లో ఆగి ఉన్న రైలు ఎక్కడం కాదు, అలాగని వేగంగా వెళ్తున్న రైలుకి ఎదురెళ్లి ఆపాలనుకోవడం కాదు. రైలు నెమ్మదిగా కదిలి ఊపందుకుంటున్న సమయంలో సరైన టైం చూసి ఎక్కడం లాంటిదా? ఎగ్జాక్ట్లీ. చాలా అద్భుతమైన పోలిక ఇది. మార్కెట్ పరిభాషలో చెప్పాలంటే ఒక స్టాక్ చాలా రోజులు ఒకే రేంజ్లో ఉండి సడన్గా ఒక పెద్ద వాల్యూమ్తో బ్రేకౌట్ వచ్చినప్పుడు. అంటే పెద్ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎంటర్ అవుతున్నారని అర్థమా? అవునవును, పెద్ద ఫండ్స్ కొంటున్నాయని అర్థం. ఆ వాల్యూమ్, ఆ స్పీడ్నే మనం మొమెంటం అంటాం. మనం కేవలం వాళ్ల వెంట ఆ రైలు ఎక్కాలి. ఒకవేళ ట్రెండ్ చాలా బలంగా ఉందని అనిపిస్తే దాన్ని ఒక వారం పాటు హోల్డ్ చేయవచ్చు. దీన్నే స్వింగ్ ట్రేడ్ అంటారు. అయితే ఇక్కడొక సమస్య ఉంది. మనం ఊపందుకుంటుంది కదా అని ఆ రైలెక్కాక సడన్గా అది ఆగిపోతేనో, అంటే మనం ఎంటర్ అయిన తర్వాత మొమెంటం డ్రాప్ అయితే పరిస్థితేమిటి? ఆ ఎప్పుడైతే ఆ మొమెంటం తగ్గిపోయిందో, లేదా మనం అనుకున్నట్లుగా స్టాక్ కదలలేదో, ఏమాత్రం ఎమోషన్స్కి తావివ్వకుండా వెంటనే బయటకొచ్చేయాలి. మళ్ళీ స్పీడ్ అందుకుంటుంది కదా అని వెయిట్ చేయకూడదా? అస్సలు చేయకూడదు. మొండిగా కూర్చోకూడదు. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ దాన్ని పైకి తీసుకెళ్లడం ఆపేశారు అని అర్థం. మొమెంటం ట్రేడింగ్లో మొమెంటం లేకపోతే అక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అర్థమైంది. ఎక్కడ ఫైర్ ఉంటుందో అక్కడే మనం ఉండాలి. ఫైర్ ఆరిపోతే మనం కూడా బయటకొచ్చేయాలి. కానీ ఇది వినడానికి చాలా బాగుంది, కానీ ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు ఆ ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం కదా? అవును, ప్రాక్టికల్గా చాలా కష్టం. క్రమశిక్షణతో రూల్స్ ఫాలో అవ్వడం, స్టాక్ ఆగిపోగానే అమ్మేయడం మనుషులకంత సులువు కాదు. ఇక్కడే నాకింకో ఆలోచనొస్తుంది. ఇదంతా ఒక కంప్యూటర్కు అప్పగిస్తే ఎలా ఉంటుంది? ఓ, ఆల్గో ట్రేడింగ్ వైపు వస్తున్నారన్నమాట. అవును, ఈ మధ్యకాలంలో ఆల్గో ట్రేడింగ్ అని అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు. చాలామందిలో ఒక అపోహ ఏంటంటే ఆల్గో ట్రేడింగ్ అనేది ఒక మ్యాజిక్ లాంటిది. ఒక సాఫ్ట్వేర్ కొనేసి దానికి మన ట్రేడింగ్ అకౌంట్ లింక్ చేసి మనం నిద్రపోతే
అదే ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించి పెడుతుంది అని అనుకుంటారు. అంతే కదా. అంటే ఆల్గో ట్రేడింగ్ అనేది మనం మాన్యువల్గా నొక్కే బటన్లకు ఒక ఆటోమేటిక్ స్పీడ్ ఇంజిన్ తగిలించడం లాంటిదేనా? చాలామంది మీరు చెప్పినట్టు అనుకుంటారు, కానీ దాని వెనుక ఉన్న మెకానిజం ఇంకా చాలా లోతైనది. ఆల్గో ట్రేడింగ్ అంటే ఏదో గాలిలో నుంచి డబ్బులు సృష్టించే మ్యాజిక్ కాదు. సింపుల్గా చెప్పాలంటే ట్రేడింగ్ రూల్స్ని సాఫ్ట్వేర్ కోడ్గా మార్చి ఎమోషన్స్ లేకుండా ఎగ్జిక్యూట్ చేయడం. అంటే ఎమోషన్స్ని కట్ చేస్తుందన్నమాట. అవును, కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక టెక్నికల్ పాయింట్ ఉంది. ఆల్గారిథమ్స్ మనం చూసే పెద్ద ట్రెండ్స్ కోసం ఎదురు చూడవు. అవి మార్కెట్లో ఉండే మైక్రో ఇన్ఎఫిషియన్సీస్ని క్యాప్చర్ చేస్తాయి. ఆ, ఈ మైక్రో ఇన్ఎఫిషియన్సీస్ అంటే ఏంటి? ఉదాహరణకు, ఒకే స్టాక్ ఎన్ఎస్సిలో 100 రూపాయలకి ఉండి బీఎస్సిలో 100 రూపాయల 5 పైసలకి ఉందనుకోండి. ఈ చిన్న వ్యత్యాసం ఒక సెకండ్లో 10వ వంతు సమయం మాత్రమే ఉంటుంది. ఓ, మనిషి కన్ను దాన్ని చూసి ఆర్డర్ ప్లేస్ చేయడం అసాధ్యమంటారా? ఖచ్చితంగా, మనం ఆర్డర్ ప్లేస్ చేసేలోపే అది మాయమైపోతుంది. కానీ ఆల్గో సిస్టమ్ మిల్లీ సెకండ్లలో దాన్ని గుర్తించి తక్కువ ఉన్న చోట కొని ఎక్కువ ఉన్న చోట అమ్మేస్తుంది. వావ్, అంటే స్పీడ్ ఇక్కడ గేమ్ చేంజర్ అన్నమాట. అంతే కదా. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు మార్కెట్ 95కి పడిపోతే ఖచ్చితంగా అమ్మేయాలి అని మనం రూల్ పెడితే, సాఫ్ట్వేర్కి అయ్యో 95కొచ్చేసింది, కొంచెం ఆగుదాం, మళ్ళీ 100కి వెళ్తుందేమో అనే ఆశ, భయం అస్సలు ఉండవు. అది నిర్దాక్షిణ్యంగా ట్రేడ్ను కట్ చేస్తుంది. అబ్బా, ఇది వినడానికి ఎంత అద్భుతంగా ఉందంటే ఎవరైనా సరే వెంటనే వెళ్ళి ఒక ఆల్గో సాఫ్ట్వేర్ కొనేసి ట్రేడింగ్ మొదలుపెట్టేయాలి అనిపిస్తుంది. ఒక 50,000 1,00,000 అకౌంట్లో వేసేసి ఆల్గో ఆన్ చేస్తే అది రోజంతా మైక్రో ప్రాఫిట్స్ తీసి మనకు పెద్ద అమౌంట్ ఇస్తుంది కదా. మరి అందరూ ఎందుకు చేయట్లేదు? ఇక్కడే మనం ఒక అత్యంత కఠినమైన వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. ఇది ఎవరైనా సరే ట్రేడింగ్లోకి దిగే ముందు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం. రీటైల్ ట్రేడర్లు ఆల్గో ట్రేడింగ్లోకి దిగి చేతులు కాల్చుకునేది ఇక్కడే. అవునా? ఎందుకు? చిన్న మూలధనం అంటే మీరు చెప్పినట్ల 50,000 లేదా 1,00,000 రూపాయలతో ఆల్గో ట్రేడింగ్ చేస్తే అది ఆర్థిక ఆత్మహత్యతో సమానం. ఎందుకలా అంటారు? సాఫ్ట్వేర్కి 1,00,000 రూపాయలైనా 1,00,00,000 రూపాయలైనా ఒకటే కదా. అది పర్సెంటేజ్ ప్రకారం లాభాలు తీస్తుంది కదా. లాజికల్గా అవును, కానీ ప్రాక్టికల్గా జరిగేది వేరు. ఇందాక మనం అనుకున్నట్లు ఆల్గోరిథమ్స్ చాలా చిన్న లాభాలను వెతుకుతాయి. అంటే ట్రేడ్కి 0.1% లేదా 0.2%. 1,00,000 రూపాయల మీద 0.1% అంటే ఎంత? కేవలం 100 రూపాయలు. కరెక్ట్. కానీ ఆ 100 రూపాయల లాభం మీ అకౌంట్కి వచ్చేలోపు జరిగే మెకానిజం చూడండి. ప్రతి ట్రేడ్కి బ్రోకరేజ్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఫీజు ఉంటుంది, ఎస్టీటీ ట్యాక్స్లుంటాయి. ఓ, ఇవన్నీ కట్ అవుతాయా? ఇవి కాకుండా స్లిపేజ్ అనే ఒక పెద్ద సమస్య ఉంటుంది. స్లిప్పేజ్ అంటే మనం కొనాలి అనుకున్న రేటుకి ఆర్డర్ పడిన రేటుకి మధ్య ఉండే వ్యత్యాసమే కదా. అవును, ఆల్గో ఆర్డర్ ఇచ్చే సమయానికి, ఎక్స్చేంజ్లో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యే సమయానికి మధ్య ఉండే ఆ మిల్లీ సెకండ్ల గ్యాప్లో రేటు మారిపోతుంది. మీ చిన్న మూలధనంతో వచ్చిన ఆ చిన్న లాభం మొత్తం ఈ బ్రోకరేజ్, ట్యాక్సులు మరియు స్లిప్పేజ్కే కరిగిపోతుంది. అంటే లాభం రాకపోగా మన జేబులో నుంచే డబ్బులు పోతాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. పైగా 10 ట్రేడ్లలో మీరలా చిన్న లాభాలు సంపాదించినా, సిస్టమ్ ఒక్క ట్రేడ్లో అనుకోని నష్టం చూపిస్తే మీ మొత్తం క్యాపిటల్లో ఒక పెద్ద భాగం వైపౌట్ అయిపోతుంది. అందుకే ఆల్గో ట్రేడింగ్ అనేది హెచ్ఎఫ్టీ అంటే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ చేసే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి, కోట్లలో పెట్టుబడి ఉన్నవాళ్లకు మాత్రమే లాభదాయకంగా ఉంటుంది. ఓహో, అంటే ఇదెలా ఉందంటే ఆల్గో ట్రేడింగ్లో లాభాలనేవి సన్నటి చినుకుల్లా పడతాయి. ఆ చినుకులను ఒక పెద్ద ట్యాంకర్తో పట్టుకుంటేనే అదొక పెద్ద నీటి నిల్వలా కనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పారు. అదే ఒక చిన్న గ్లాస్తో పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అందులో పడేది ఏమీ ఉండదు. పైగా ఆ గ్లాస్ కొన్న ఖర్చు కూడా మన జేబులోంచి పోతుందన్నమాట. ఇంతకంటే అద్భుతంగా దీన్ని ఎవరూ వివరించలేరు. పైగా ఇంకో ప్రమాదమేమిటంటే, మార్కెట్లో దొరికే ఏదో ఒక ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను ఒక బ్లాక్ బాక్స్ లాగా కొనేసి గుడ్డిగా అకౌంట్ అప్పగిస్తారు చాలామంది. అవును, చాలా యాడ్స్లో చూస్తుంటాం కదా మనం. అవును, ఆ ఆల్గారిథం వెనుక అసలు లాజిక్ ఏమిటో వాళ్ళకి తెలియదు. మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు అది ఎలా ప్రవర్తిస్తుంది, సడన్గా మార్కెట్ క్రాష్ అయితే అందులో స్టాప్ లాస్ మెకానిజం ఉందా లేదా, ఏవేవీ తెలియకుండా టెక్నాలజీని గుడ్డిగా నమ్మడం అత్యంత ప్రమాదకరం. ఆ సాఫ్ట్వేర్ను నడిపించే వ్యూహం మీద పూర్తి అవగాహన ఉండాలి. ఇది చాలా పెద్ద కనువిప్పు. టెక్నాలజీ అనేది మనకు సహాయం చేసే సాధనం మాత్రమే, కానీ మనకు బదులుగా ఆలోచించే బ్రెయిన్ కాదు కదా. సరే, ఈనాటి లోతైన విశ్లేషణలో మనం చాలా ముఖ్యమైన విషయాలను కవర్ చేశాం. ఆప్షన్స్ ట్రేడింగ్లో టీటా డీకే వల్ల
టైం ఎలా డబ్బుగా కరిగిపోతుందో, చేతిలో ఉన్న ఐస్ గడ్డలాంటి ఆప్షన్స్ని త్వరగా వదిలించుకోవాలన్న వాస్తవాన్ని గ్రహించాం. అవును. అలాగే ఎంత పెద్ద లాభమొచ్చినా హౌస్ మనీ ఎఫెక్ట్ ట్రాప్లో పడకుండా 30% తీసి స్థిరమైన క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వెనుక ఉన్న సైకాలజీని అర్థం చేసుకున్నాం. చివరగా ఆల్గో ట్రేడింగ్ అనేది కేవలం పెద్ద క్యాపిటల్ ఉన్నవాళ్లకు మాత్రమే పనిచేస్తుందని చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. అవును. ఇవన్నీ మార్కెట్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన, పాటించాల్సిన ప్రాథమిక మెకానిజమ్స్. ఎందుకంటే మార్కెట్ అనేది కేవలం డబ్బుతో ఆడే ఆట కాదు, సైకాలజీతో ఆడే ఆట. నిజమే. ముగింపుగా టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మనం అనుకుంటున్నాం కదా, మనిషికి ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి ఆల్గారిథమ్స్ మనకంటే బెటర్గా ట్రేడ్ చేస్తాయని. కానీ ఆ రూల్స్ రాసేది, ఆ సాఫ్ట్వేర్ను తయారు చేసేది కూడా ఎమోషన్స్ ఉన్న మనిషే కదా. ఇక్కడే ఒక విపరీతమైన ఆలోచనొస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మార్కెట్ని శాసిస్తే? అంటే మీ ఉద్దేశం ఒక ఏఐ సిస్టమ్ మరొక ఏఐ సిస్టమ్తో ట్రేడ్ చేయడం మొదలు పెడితేనా? ఖచ్చితంగా అదే. ప్రపంచంలో ఉన్న ఫండ్స్ అన్నీ ఏఐ చేతిలోనే ఉండి వాటికవే కొత్త రూల్స్ రాసుకుంటూ ట్రేడ్ చేస్తే, మార్కెట్లో అందరూ ఇంచుమించు ఒకే అనాలిసిస్, ఒకే రిస్క్ మోడల్తో కొంటూ అమ్ముతూ ఉంటే అప్పుడు ఎమోషన్స్ వల్ల వచ్చే ఆ మైక్రో ఇన్ఎఫిషియన్సీస్ ఎక్కడుంటాయి? అసలు మార్కెట్లో లిక్విడిటీ ఎవరిస్తారు? నిజమే, చాలా లాజికల్ పాయింట్ ఇది. ఒకవేళ ఒక చిన్న తప్పు జరిగినా అన్ని కంప్యూటర్లు ఒకేసారి అమ్మడం మొదలు పెడితే అది ఎవరూ ఊహించని ఒక అతిపెద్ద ఫ్లాష్ క్రాష్కు దారితీస్తుందా? మనిషి మెదడు తప్పు చేస్తే ఒక అకౌంట్ ఖాళీ అవుతుంది. కానీ ఏఐ ఒక తప్పు చేస్తే మొత్తం సిస్టమ్ కుప్పకూలిపోతుందేమో కదా. ఇది నిజంగా వెన్నున్ను జలధరింపజేసే ఆలోచన. మీరు చెప్పినట్లు అన్నీ పర్ఫెక్ట్గా ఆలోచించే మిషన్స్ అయినప్పుడు లాభం ఎవరికొస్తుంది, నష్టం ఎవరికొస్తుంది అనేది చాలా పెద్ద ప్రశ్న. భవిష్యత్లో మార్కెట్ ఎదుర్కోబోయే అతిపెద్ద రిస్క్ బహుశా ఇదే కావచ్చు. ఏమో, ఆల్గరిథమ్స్ యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఆ కాలమే నిర్ణయించాలి. ఆప్షన్స్లో మొదలుపెట్టి ఐస్ క్రీంలా కరిగిపోయే ఎమోషన్స్ని ఎలా ఆపాలో తెలుసుకుని మనకోసం ఆలోచించే కంప్యూటర్ల వెనుక ఉన్న పచ్చి వాస్తవాల దాకా అద్భుతంగా చర్చించుకున్నాం. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణ ఇక్కడితో ముగిస్తున్నాం. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.